గతంలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లీడ్ చేసేటప్పుడు కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ లీడ్ చేసేటప్పుడు కావచ్చు, గిట్లా పెండింగ్ బిల్లులు కోసం సర్పంచులు రోడ్డెక్కిన చరిత్ర ఉందా ఎన్నడన్నా? ఉంది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రోడ్డు ఎక్కిరు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రోడ్డు ఎక్కిరు. అప్పుడు ఫ్రీజింగ్ విధానం ఉండేది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్లో సార్ ఉండేటోడు, మనకు పంతులు గురువు, కట్టె ఉంటుంది, చదవకపోతే కట్టెతోటి కొడుతుండే. ముందల పక్క కొట్టినా గదే దెబ్బ తాకుతుంది, వెనక పక్క మలిపి కొట్టినా గదే దెబ్బ తాకుతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కూడా అంతే. వాళ్ళేమో ఫ్రీజింగ్ పెట్టేది, వీళ్ళేమో బిల్లులు ఇస్తలేరు. రెండొకటే కదా. వాళ్ళు ఫ్రీజింగ్ పెట్టేది అంటే 6 నెలలు 8 నెలలు ఏడాది ఫ్రీజింగ్ పెట్టేది, రిలీజ్ చేయకపోయేది. డబ్బులు ఉండేది, బట్ అకౌంట్లకు మనకు నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం లేకపోతుండే, ఫ్రీజింగ్ విధానం ఉంటుండే. ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు ఏరా అయితే ఏమో నెతివాళ్ళు కొట్టుకోనికి. మా పరిస్థితికి అట్లా అయిపోయింది ఇప్పుడు. మరి ఇట్లాంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నారు, ఏగుతూనే ఉన్నారు, రోడ్ ఎక్కుతూనే ఉన్నారు. మరి ఎందుకు ఎజెండా ఒకటే పెట్టుకున్నారు? మాకు వేరే అవసరం ఏముంది చేయనీకి? ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళా మేము లడాయికి పోద్దు. మా అంశం ఏంది? ఇప్పుడు మా అంశం ఏందమ్మా, సర్పంచ్ల బిల్లులు రావాలి. మా అంశం వేరేది ఉన్నప్పుడు డెఫినెట్ గా కొట్లాడతాం కదా. ఎలా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం రైతు బంధు ఇస్తలేదు. రైతు బంధు ఇచ్చేది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది. రైతు బంధు కోసం కొట్లాడతాం, బాజాప్తా కొట్లాడతాం. 2000 పింఛన్ ఉంటే 4000 ఇస్తామన్నారు, పింఛన్ కోసం కొట్లాడతాము. 500 రూపాయలకు సిలిండర్ అన్నారు, ఇవ్వకపోతే దానికోసం కొట్లాడతాము. కరెంటు ఫ్రీ అన్నారు, కొట్లాడతాం, బాజాప్తా కొట్లాడతాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక 3-4 పేజీల హామీలు ఉన్నాయి. వాటన్నిటి గురించి డెఫినెట్గా కొట్లాడతాం. ఆ సందర్భం వచ్చినప్పుడు కొట్లాడతాం కదా. ఎందుకు కొట్లాడడం? ఏజెండా అంటే ఇది మా పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ అంశం గురించి కొట్లాడుతున్నాం. మరి మీ గ్రామాలల్లో ప్రజలు మీతో లడాయి పడతలే, కొట్లాడతలేరా? అభివృద్ధికి సంబంధించి మమ్మల్ని చూసి జాలి పడుతున్నారు వాళ్ళు. అయ్యో పాపం వీళ్ళు, ఎందుకంటే 2019లో సర్పంచ్లు అయ్యారు, 2024 ఫిబ్రవరిలో దిగిపోయారు. వీళ్ళు సర్పంచ్లు అయినప్పుడు దాదాపు సంవత్సరం అర్థం కరోనాతోటి పాపం బాగా ఇబ్బంది పడ్డారు. ఈ చేసిన పనులకు బిల్లులు రాకపోయే, కనీసం మాకు ఎక్స్టెన్షన్ అని ఇస్తాడేమో. సరే, మేము ఊర్లన్నా అంటే పల్లె ప్రగతి అన్నటువంటి కార్యక్రమాలు పెట్టి చాలా అద్భుతంగా తీర్చిదిద్దినాం. గ్రామాలను ఆరోగ్యకరంగా మేము తయారు చేసినాం. అవి అట్లనే కంటిన్యూ చేస్తే ఇంత తృప్తిగా కలుగుతుందని ఎక్స్టెన్షన్ చేస్తారనుకున్నాం. ఎక్స్టెన్షన్ లేదు. ఇప్పుడు గ్రామాలు మొత్తం ఎట్లయిపోయినాయంటే పూర్వపు స్థితికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ అంతా ఏడవడ్డ చెత్త ఆడనే ఉండదు, ఏడేసిన మురికి ఆడనే ఉండదు, మోరీలు ఆడనే ఉండవు, గుంతలు అంతా మొత్తం సేమ్ ఇంతకుముందు మేము సర్పంచులు కాకముందుకు ఏ విధంగా అవుతున్నదో మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు అయిపోయింది. మరి గంత గలీజ్గుంటే సర్పంచ్ అయితే ఎదురుగుండానే కనిపిస్తున్నాడు కదా, అడుగుతలేరా మీ ఊరోళ్ళు మిమ్మల్ని? మా తాను ఏముందని ఇప్పుడు మేము పని చేద్దామంటే మాది గవర్నమెంట్ అడుగుతున్నారా? అడుగుతారు పనులు, కామన్ గా మాకు అడుగుతారు. ఇక మా పరిధిలో ఉన్న పనులు ఉంటాయి కదా. ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, లేకపోతే ఇంకేదైనా గచ్చేత ట్రాక్టర్ వస్తలేదు, లేకపోతే ఇక కరెంట్ వస్తలేదు అంటే ఆ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయడము, వాటర్ వాళ్ళకి మిషన్ భగీరథ వాళ్ళకి ఫోన్ చేయడము, అట్లాంటి పనులు మేము చేపిస్తాం. కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ చేయాల్సినటువంటి పనులు చేయాలంటే కొంత ఇబ్బందే ఉంటుంది కదా మేడం, చేయలేము కదా. పనులు అందుబాటులోనే ఉన్నాం ప్రజలకు. ఈ రోజు కూడా సర్పంచులు లేకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నా కానీ ఈరోజు మేము గ్రామాలలో తిరుగుతున్నాము, పర్యవేక్షిస్తున్నాం. కానీ మాకు ఫుల్ పవర్ అనేది ఉండదు కదా. డబ్బులు లేనప్పుడు కొన్ని పనులు జరగవు కదా. కొన్ని పనులు డబ్బులతో జరుగుతాయి, కొన్ని పనులు డబ్బులు లేకుండా కూడా జరుగుతాయి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, వాటర్ వస్తలేవు, దాని మెయింటెనెన్స్ కోసం ఏదో పెట్టండి అని చెప్పి కొంత గైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ట్రాక్టర్ డీజిల్ లేదు, డబ్బులు కావాలి, డబ్బులు మా దగ్గర కూడా ఉండాలి కదా. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పని కాదు ఇది, ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి పని ప్రోగ్రామ్. సో వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతాం.